తిరుమల చావగాని వెంకట నాగప్రసాద్ రౌడీ షీటర్ మాఫియా లీడర్ ఆయన. తన కాడికి పంచాయతీ అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొని మంగోళ్ళు డైరెక్ట్గా మా అమ్మమ్మ గారు ఊరు వచ్చారండి. మంగోళ్ళు వచ్చి పంచాయతీ నేను చేస్తాది అని చెప్పి పంచాయతీ అని వచ్చారు. వచ్చి ఇక పంచాయతీ చేస్తాది అని చెప్పి చేయకుండా నన్ను బెదిరించి అలా 2-3 సార్లు పంచాయతీ అని వచ్చి నన్ను బెదిరించి లొంగ తీసుకుంటూ తర్వాత ఇక అలాగా మేము మాట్లాడుతుంటే 2007లో స్టార్ట్ అయిందండి మా పంచాయతీ. అలా వచ్చిన తర్వాత ఇక మా ఆయన్ని పక్క నెట్టేసింది, డైవర్ట్ చేసింది. ఎందుకు అలా చేస్తున్నావు, ఇట్లా నాతో మా ఆయన తీసుకొస్తే కలుపుతారు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు అది ఇది అంటే నేను అనుకున్నది ఇది నాకు కావాలని అది అని చెప్పి నన్ను బెదిరించి అట్లా ఉన్నాడు. ఉన్న తర్వాత మా ఆయనకి 2013లో విడాకులు కూడా ఇప్పించిండు. ఈ ప్రసాద్కి చిరుమరి మునుగొండ మండలం చావగాని వెంకట ప్రసాద్కి ఒక అబ్బాయి పుట్టిండండి నాకు ఆయన ద్వారా. ఫస్ట్ ఒక బాబు, మళ్ళీ ఇప్పుడు ఒక బాబు ఆయన వల్ల నాకు. ఆ అబ్బాయి 2008లో పుట్టిండండి. పుట్టినాక ఖమ్మం తీసుకొచ్చి నన్ను రూమ్లో పెట్టిండండి. రూమ్లో పెట్టి ఇక నేను అమ్మ వాళ్ళు వీళ్ళంతా నన్ను గొడవ పెట్టుకున్నారు. ఆయన ఎవరితో ఉంటారేంటి భర్త వదిలేసి ఏమంటారంటే మా ఆయన నా టార్చర్ పెట్టుకోలేక కొంచెం హింసకు గురయ్యి నేను ఆయన కొంచెం బెదిరిస్తే ఇట్లా దగ్గర అయినా అది అని చెప్తే మా అమ్మ వాళ్ళు కూడా తిట్టారు. నాతో చాలా మాట్లాడలేదు మా అన్నయ్య మా అమ్మ వాళ్ళు కూడా. తర్వాత ఇక నన్ను ఖమ్మం చేసుకొని ఉంచిన తర్వాత ఖమ్మంలో నేను రైతు మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నా, షాపులు పోయిన పనులన్నీ చేసుకొని నేను కొద్దిగా ఆర్థికంగా లాభం పొందిన తర్వాత ఇక వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వాళ్ళ భార్య రావటం నా ఇంటికి, తర్వాత కొడుకు రావటం, పిల్ల రావటం, ఆయనకి ఒక పెళ్ళయింది, ఆయనకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళందరూ రావటం, నన్ను పిన్ని అనటం, మంచిగా నాతో మాట్లాడటం, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఛానల్లో పనులు చేయటం, వాళ్ళ ఇంట్లో పని చేయటం. వాళ్ళు ఖమ్మం వచ్చారు. తర్వాత అసలు అందరూ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఖమ్మంలో ఉన్నారు, కాపురం పెట్టారు. అంతా మంచిగా ఉన్న తర్వాత బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతా మంచిగా ఉన్న తర్వాత ఇక మా అమ్మకి నాకు మాయమాటలు చెప్పి అక్కయ్య నేను కాంట్రాక్ట్లోకి వెళ్ళాను, ఇక మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నా, మేమందరం కలిసే ఉంటున్నాం, నా భార్య కన్నా ఎక్కువ మీ అమ్మాయి మంచిగా చూసుకుంటున్నా అని చెప్పి ఇక మా అమ్మకి మాయమాటలు చెప్పి మా అమ్మ తల్లిగారు పసుపు కుంకుమ పెట్టిన భూమి 2 ఎకరాలు ఉంటే అది అమ్మిచ్చి 23 లక్షలు ఇచ్చింది. అక్షరాలు 2 సంవత్సరాల క్రితం ఇచ్చి పెట్టుబడి కాంట్రాక్ట్లో పెట్టారు. పెట్టి మంచిగానే డెవలప్ అయ్యారు. ఒక్క సంవత్సరంలోనే అంత డెవలప్ అయిపోయారు. అంటే ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళ కాడెట్టిన లక్షకు లక్ష ఇస్తా అని దగ్గర 2 కోట్లు 1.5 దాకా అప్పు తీసుకొని మేము మోసుకున్నట్టు వాళ్ళు కూడా మోసుకున్నారు. ఇక డబ్బులు తీసుకున్న తర్వాత ఇక మంచిగా చిరుమరి వెంకట చావగాని వెంకట నాగప్రసాద్ కొడుకు ఒక కారు 2 బుల్లెట్లు కొనుక్కున్నారు, మంచిగా తిరుగుతున్నారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఇక నన్ను పట్టించుకోక నన్ను పిలవట్లేదు. ఇదేంటి మొన్నటిదాకా మంచిగా ఉన్నారు, పిలిచారు, చాలా బాగా చూసుకున్నారు, ఇప్పుడేంటి ఇలా చేస్తున్నారని నేను గట్టిగా అడిగితే మా పరువు అయితే మా ఇదైతే అదైతే అది అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇదంతా మనకు వచ్చిన గొడవ ఎందుకంటే నేనే తప్పు చేసా, మన బతికేదో మనం బతుకుతామని చెప్పి నా బతుకు నేను బతుకుంటే అమ్మ డబ్బులు అడిగింది. అమ్మ డబ్బులు అడిగి నేను చేసుకోకపో అని అమ్మ అన్నాడు. తర్వాత నేను ఇంట్లో నా పని నేను చేసుకుంటున్నానంటే నా కాడికి ఒక 10 మందిని అగ్రాటం వాళ్ళ వాడేదని తీసుకొని వచ్చి బెదిరించేదండి. చంపుతా ఏంటి ఇంట్లో ఇంటి మీదకి వచ్చినామంటే నేను అమ్మని అర్జెంట్గా కారులో రావాలా, వర్కులకి ఇట్లా నాతో ఉండాలా చేయాలా అంటే ఎందుకంటే కాంట్రాక్ట్లో ఉన్నారు, నేను అక్కడ వద్దనుకొని సరే నా బస్సు నేను బతుకొని ఇంట్లో ఉంటున్నా, నా పని నేను చేసుకొని మిషన్ కుట్టుకొని ఇంట్లో ఉంటుంటే వచ్చి నువ్వు అక్కడికి రావాలా కాంట్రాక్ట్తో ఉండాలని అసహ్యకరంగా మా అమ్మ ముందే మాట్లాడి గరీజ్కి మాట్లాడి వెళ్ళిపోతే ఇక నేను సర్లే ఎందుకంటే ఇట్లా మాట్లాడింది అది ఇది అని చెప్పి నేను మెలకొండుకున్నాను. మళ్ళీ మన ఉమెన్స్ డే రోజు మళ్ళీ వచ్చి నన్ను కాంట్రాక్ట్ కనుక్కొని అక్కడ బాగా ఉంటున్నా అసభ్యకరంగా చాలా మాటలు చెప్పుకొని చాలా ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నా. అవన్నీ నా మనసులో భావాలని అందులో కూడా రాశాను. అవన్నీ కూడా అన్నీ మాట్లాడిన తర్వాత నేను వెళ్ళనన్నా రానని చెప్పిన తర్వాత ఇక ఇంటి మీదకి వచ్చి ఇక నా మీద నిందులు వేయటం మంచిది కాదు అది ఇదని చెప్తాడు. అందరూ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు మా ఇద్దరు సంబంధం సంగతి, నన్ను ముంచుకున్న సంగతి, బావుడి సంగతి, మా ఊళ్ళో తావుడు సినిమాలు అందరికీ తెలుసు. వాళ్ళందరూ ఎందుకు ఆయన మీద అట్లా ఇబ్బంది పెట్టడం అది అంటే ఆయన మీద మంచిది కదా నన్ను బ్యాడ్ చేస్తాను. నన్ను బ్యాడ్ చేసి నన్ను అసభ్యకరంగా మాట్లాడి ఇవాళ ఇంటి మీదకి వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి నాకు నన్ను చంపాలని వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకుకి చెప్తే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీ నాన్న ఇట్లా చేస్తాను ఇంటి మీదకి వచ్చి ఇట్లా చేస్తానంటే మా నాన్న చెప్పినట్టు ఇదివరకు ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి నా కాడ చదువుకున్నాడు, తిన్నావా మా అమ్మ కన్నా నువ్వు ఎక్కువ
అన్నుడు ఇవాళ ఏంటి నువ్వెంత నీ లెక్క నీ బతికెంత మాకు పెద్ద అండమంది పెద్ద సపోర్ట్లు ఉంటాయి అందరూ చూసుకొని మురిసిపోతున్నావు నువ్వెంత నీ బతికెంత నీ లెక్క ఎంత యాసిడ్ పోతే నీ మొహాన అది ఇదని వాళ్ళ అబ్బాయి కూడా బెదిరిస్తానండి. ఇక నాకు నా పిల్లలు ఇద్దరు చదువు కోసమని నేను ఇంకా పోరాడి ఇంకా ఇన్ని అవమానాలు భరించి ఇంత చేస్తే చివరికి నాకు ఖమ్మంలో కూడా నీళ్ళు నీడ లేకుండా ఇట్లా రాకుండా ఖమ్మం అందరికీ మహిళా సంఘాలు అధ్యక్షులందరికీ నిలబడి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా ఇంత దుర్మార్గానికి పాల్పడతాను నేను అనుకోలేదు. చివరికి నన్ను చంపడానికి నా కొడుకుని చంపడానికి కూడా ఎవరు ఇంటి మీరు కొడుకు వచ్చే రోజు కూడా ఇంటి మీకు వచ్చింది మా ఇల్లు కన్నా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు బాబులే. పెద్ద బాబు మా ఆయన పుట్టింది, చిన్న బాబు ఈయన పుట్టింది. 12 సంవత్సరాలు బట్టి బాగానే ఉంటున్నారు. కానీ ఇంకా ఆయనకి డబ్బు పెరిగి హోదా పెరిగేసరికల్లా ఇప్పుడు నువ్వెంత నీ బతుకు ఎంత వచ్చినావు కాదని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఖమ్మంలో ఉన్నాం. ఇంకా రైతు మార్కెట్ ఇంట్లో కూడా మేమందరం కలిసి ఉన్నామండి. రైతు మార్కెట్ పోలీస్ మేడం వాళ్ళ ఇంట్లో కూడా అందరూ కలిసే ఉన్నాం. అట్లాంటిది వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని చదివించి వాళ్ళ అబ్బాయికి నేను బట్టలు ఇప్పించి పని చేసి నేను పనికి పోయి వాళ్ళ అబ్బాయి బట్టలు ఇప్పించి వాళ్ళ అబ్బాయి డ్రెస్ ఇప్పించి నేను అంతా ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు మేము వేరే క్యాస్ట్ అండి. మేము వచ్చి వాళ్ళు బీసీ వాళ్ళు గౌడ్స్ అయినా కానీ నేను ఎప్పుడు ఆ క్యాస్ట్ ఫీలింగ్ కూడా చూడలేదు. నా భర్త నాకు సరిగా లేదు మంచోడు కాదు ఆ విషయం మా ఊళ్ళో అందరూ కూడా లేదు. అని నేను ఆయన ఎంత బెదిరించినా సరే ఏదో ఒకటి ఎందుకు ఆడపిల్ల బయటపడకూడదు ఉండకూడదు అని చెప్పి నేను కూడా చాలా ఇంత దుర్మార్గానికి ఎంత జాగ్రత్తగా కూడా ఓపిక బట్టి ఉన్నా కూడా ఇప్పటికీ ఇంటి మీకు ఇట్లా రావడం ఉంటుంది అని ఇది చేస్తున్నాను. అందుకే నేను పెట్టామండి కేసు పెట్టాను. చిన్నది ఉంది కానీ చెల్లిలో ఉండే నేను చాలా ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి అమ్మ కొడుకండి ఈ అబ్బాయి బెదిరిస్తున్నాను బాగా నన్ను టార్చర్ వాళ్ళ నాన్నకంటే నాకు ఈ అబ్బాయి టార్చర్ ఎక్కువైంది. నేను మోసపోయినా వాళ్ళ ద్వారా నాకు బాబు పుట్టిన నన్ను మంచిగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి చూసుకోవటం లేదు. ఇప్పుడు నన్ను చంపడానికే చూస్తున్నారు. నా కొడుకులకి నాకు రక్షణ కావాలా మా డబ్బులు మాకు ఇప్పించాలని ప్రతి ఒక్క మీడియా సోదరులు అందరికీ కూడా 30 లక్షల దాకా వస్తున్నాయి. 32 లక్షల దాకా వస్తున్నాయి. ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆయన పేరు చిరుమరి చావని వెంకటనాథ ముదుగొండ మండలం చిరుమరి గ్రామం అండి. వెంకటనాథ చావగాని వారి ఇంటి పేరు.